హలో ఇప్పుడు వినిపిస్తున్నదా ఛాంపియన్స్? హలో హలో హలో. జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, ఐ థింక్ ఇప్పుడు వస్తున్నది అనుకుంటా. అన్ని ఇష్యూస్ క్లియర్ అయ్యాయి. ఎస్. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, సరే అయితే ఫైన్. అందరికి వాయిస్ ఓన్లీ ఓన్లీ ఫర్ టుడే, కొంచెం క్లాస్ డిలే అయింది. ఓకే, సో జస్ట్ మినిట్. ఓకే, సరే. సో మొదలెడదామా మరి? కొంచెం గుడ్ ఈవినింగ్ మంది వాళ్ళు లేట్ అయిపోయింది రండి. అదే అనమాట. అది. సో ఓకే, స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, నేను ఇంకా టైం వేస్ట్ చేయను. పదండి మొదలెట్టేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. ఫస్ట్ క్వశ్చన్ అందరికీ క్లియర్ గా కనిపిస్తున్నదా? నైన్త్ క్లాస్ లో ఉన్నారా? నైన్త్ క్లాస్ లో ఆల్రెడీ నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? మంచిది మంచిది. డోంట్ వరీ, నేను స్లోగానే చెప్తాను. ఎనీవేస్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది సెషన్, సో నో నీడ్ టు వరీ. ఓకే, పదండి. సో ద టర్మ్ న్యూక్లిన్ వాస్ ఫర్ ద జెనెటిక్ మెటీరియల్ వాస్ ఫస్ట్ యూజ్ బై. ఇప్పుడు మనం క్వెస్ట్ ఫర్ జెనెటిక్ మెటీరియల్ లేదంటే సర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్ చదువుకున్నాం మీకు గుర్తున్నట్లయితే. సో సర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్ ఎప్పుడైతే మనం చదువుకున్నామో అందులో ఫస్ట్ మన న్యూక్లిన్ వర్డ్ అనేది ఒకతను ఫస్ట్ ఇచ్చారు. దాని తర్వాత ఫ్రాన్సిస్ అంటే వాట్సన్ క్రిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఏదైతే జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ అవన్నీ అంటే మొదలెట్టారు అవన్నీ అన్నాం. సో ఎవరు చెప్పారు ఇది ఫస్ట్? ఏ చాప్టర్ ఏది అని అడుగుతున్నారా? మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, మాలిక్యులర్ బయాలజీ ఆర్ జెనెటిక్స్. అర్థమైందా? అది అన్నమాట. సో ఏదవుతుంది? ఆప్షన్ ఆప్షన్ బి. ఆప్షన్ బి. ఓకే. మీస్టర్ అనే అతను ఎవరైతే ఉన్నారో, ఫ్రెడరిక్ మీస్టర్ అతని పేరు. అతను ఏం చేశారంటే అన్నిటికన్నా ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్ ను, ఎందుకంటే న్యూక్లియస్ లోపల ఉంటుంది కాబట్టి న్యూక్లియన్ అన్నారు దాన్ని. ఓకే, అది అన్నమాట. కరెక్ట్. సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ డిఎన్ఏ కంటెంట్ సల్ఫర్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. నీట్ 2022లోనే వచ్చింది ఇది. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, కేర్ఫుల్ గా చూడండి. ఇఫ్ డిఎన్ఏ కంటెంట్ సల్ఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫాస్ఫరస్ అండ్ ప్రోటీన్స్ కంటెంట్ ఫాస్ఫరస్, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ సల్ఫర్, వాట్ వుడ్ హావ్ బీన్ ద అవుట్కమ్ ఆఫ్ హర్షీ అండ్ చేజ్ ఎక్స్పెరిమెంట్? ఇప్పుడు ఈ ఇదేదైతే క్వశ్చన్ ఉన్నదో ఇక్కడ క్లియర్ గా చూడండి. ఓకే, మనకి క్వశ్చన్లు ఏమంటున్నారంటే నార్మల్ గా హర్షీ ఇంకా చేజ్ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైతే జరిగిందో దాంట్లో ఏం ప్రూవ్ అయింది మనకి? దట్ డిఎన్ఏ ఇస్ ద జెనెటిక్ మెటీరియల్ అని ప్రూవ్ అయింది. అవునా కాదా? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు ఇందులో అంటే డిఎన్ఏ కంటెంట్ సల్ఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫాస్ఫరస్ అంటున్నారు. అంటే డిఎన్ఏ ఏదైతే ఉందో దాంట్లో సల్ఫర్ ఉంటే ఫాస్ఫరస్ జాగాలో, ఓకే, అదే ప్రోటీన్స్ లోని ఫాస్ఫరస్ జాగాలో సల్ఫర్ వచ్చేసింది, సల్ఫర్ జాగాలో ఫాస్ఫరస్ వచ్చేసినట్లయితే అవుట్కమ్ ఏముంటుంది అని అంటున్నారు. ఓకే, సో దీన్ని ఇక్కడ మీకు క్లియర్ గా చదవండి. వన్ బై వన్ మీరు ఆప్షన్స్ చూస్తే మీకు ఏం అడుగుతున్నారు బేసిక్ గా. ఇటుది అడిది ఇటు చేశారు, పూర్తిగా దబ్బిడి దిబ్బిడి చేశారు ఇలాగనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఎండ్ గా ఏదైతే బ్యాక్టీరియా సెల్స్ ఉంటాయో ఆ సెల్స్ లో మనకి ఏది వస్తుంది? ఆ సెల్స్ లో మనకి ఏది వస్తుంది? ఆప్షన్ ఏ అంటున్నారు, ఆప్షన్ బి అంటున్నారు. ఓకే, సో ఆ ఎక్స్పెరిమెంట్ ది రిజల్ట్ అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుందామా? ఆ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ ఆన్సర్ కనిపించేసింది మీ అందరికి. బట్ ఎనీవేస్ ఆప్షన్ సి అనేది అవుతుంది, నేను చెప్తాను ఇటు. ఓకే, సో ఫర్ సపోజ్ మీకు గుర్తున్నట్లయితే ఏం చేశారు, ఏం చేయడం జరిగింది? ఓకే, ఆప్షన్ సి అవుతుందమ్మా. ఆప్షన్ సి, రేడియో యాక్టివ్ సల్ఫర్ అనేది దొరుకుతుంది. నేను చెప్తాను చూడండి. ఏం జరుగుతుందంటే ఏదైతే బ్యాక్టీరియా ఉన్నదో, ఓకే, ఆ బ్యాక్టీరియాలోకి వాళ్ళు బ్యాక్టీరియోఫేజ్ ని పంపించారు. ఓకే, అవునా కదా? బ్యాక్టీరియోఫేజ్ ని పంపించారు. ఒక దాంట్లో ఫా రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ వాడారు, ఇంకో దాంట్లో రేడియో యాక్టివ్ సల్ఫర్ వాడారు. ఇప్పుడు సల్ఫర్ అనేది ప్రోటీన్ లో ఉంటుంది కాబట్టి ప్రోటీన్ అనేది లోపలికి వెళ్ళదు, ప్రోటీన్ కోట్ లో ఉంటుంది, లోపలికి వెళ్ళదు. సో అందుకే బ్యాక్టీరియల్ సెల్ లో రేడియో యాక్టివ్ సల్ఫర్ మనకు దొరకదు. కానీ డిఎన్ఏ అనేది లోపలికి వెళ్తుంది, ఇంకా ఫాస్ఫరస్ అనేది రేడియో యాక్టివ్ కాబట్టి
ఆ డిఎన్ఏ అనేది మనకు దొరుకుతుంది. అయితే సారీ, ఇక్కడ బేసిక్ గా రేడియో యాక్టివిటీ కాదు, సీజియం క్లోరైడ్ గ్రేడియంట్ అనేది చేస్తారు. సారీ, నాట్ రేడియో యాక్టివ్, రాంగ్. రేడియో యాక్టివ్ అనేది మెసల్సన్ స్టైల్ ఎక్స్పెరిమెంట్ లోని సెమీ కన్జర్వేటివ్ మోడ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్. అర్థమైందా? ఓకే. సో జస్ట్ అ మినిట్, ఒక్క నిమిషం, జస్ట్ వినండి, నేను చెప్పేది ముందు వినండి. ఓకే. ఓకే, జస్ట్ అ మినిట్. ఓకే. ఒక్క నిమిషం ఆగండి. ఓకే. ఐ థింక్ ఏదో సెట్టింగ్స్ లో ప్రాబ్లం ఉంది. ఫైన్. ఓకే. అన్ని చాప్టర్స్ ఇంకా ఒక వన్ షాట్స్ చేయండి అంటారు. ఎవరైనా వన్ షాట్స్ చూసుకుందాం అనుకుంటున్నారు అంటే ఆల్రెడీ అన్ని చాప్టర్స్ వన్ షాట్స్ అనేవి చేశాను నేను, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. కాకపోతే మీరు డీటెయిల్ గా చదువుకుందాం అనుకుంటున్నారంటే ఇప్పుడు కొన్ని రోజులు నేను డీటెయిల్ లెసన్స్ తీసుకుంటున్నాను. వన్ షాట్స్ అనేవి ఇప్పుడు నేను చేయట్లేదు. సో అట్ ప్రెసెంట్ వన్ షాట్స్ కావాలి అంటే విల్ డెఫినెట్లీ డూ ఇట్. ఇప్పుడు ఇక్కడ కేర్ఫుల్ గా చూడండి, ఈ ఎక్స్పెరిమెంట్ లో ఏం జరిగింది అంటే ఫాస్ఫరస్ అనేది డిఎన్ఏ లో ఉంటుంది, సల్ఫర్ అనేది ప్రోటీన్ లో ఉంటుంది. ప్రోటీన్ అనేది ఎప్పుడు ప్రోటీన్ కోట్ గా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా ఫేజ్ లో అది బ్యాక్టీరియా లోపలికి వెళ్ళదు, ఇట్ వోంట్ గో. బట్ డిఎన్ఏ విల్ గో ఇన్ టు ద బ్యాక్టీరియా, అండ్ దట్ ఈస్ వై వి ఫౌండ్ ద డిఎన్ఏ ఇన్ ద బ్యాక్టీరియల్ సెల్స్. డిఎన్ఏ అనేది బ్యాక్టీరియల్ సెల్స్ లో కనిపించింది, దాన్ని బట్టి డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అని ప్రూవ్ చేశారు. ఇక్కడ ఏమంటున్నారు, ఇప్పుడు డిఎన్ఏ లో సల్ఫర్ ఉంటే ఏమవుతుంది, రేడియో యాక్టివ్ సల్ఫర్ ఏదైతే ఉందో అది బ్యాక్టీరియల్ సెల్స్ లో కనిపిస్తుంది అంటారు. అర్థమైందా? మార్ఫాలజీలో కొత్త ఫ్యామిలీస్ యాడ్ చేసేయి, దాంతో సంబంధించిన వీడియోస్ కావాలి. మార్ఫాలజీ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎప్పుడైతే చేస్తానో, మార్ఫాలజీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చేసినప్పుడు డెఫినెట్లీ ఆ సెషన్ నేను చేస్తాను. అందులో ఎక్స్ట్రా ఫ్యామిలీస్ ఏవైతే మీకు ఉన్నాయో సిలబస్ లో అవి మనం కవర్ చేసుకుందాం. సో నో నీడ్ టు వరీ. రమణ్ రమణ బాబు. ఓకే. అది అన్నమాట. నా క్లాస్ లైవ్ టైమింగ్స్ అడుగుతున్నారు. ఓకే. సో నా క్లాస్ లైవ్ ఎప్పుడు జరుగుతుంది అంటే 3 o'clock కి, 6:30కి, 3 p.m. ఇంకా 6:30 p.m. ఇవాళ ఒక్కరోజే కొంచెం లేట్ అయిపోయింది అంతే. రోజు 2 క్లాసులు జరుగుతాయి, ఒకటి 3 గంటలకు మధ్యాహ్నం జరుగుతుంది. మీరు కాలేజ్కి వెళ్ళకపోతే డ్రాపర్ అయితే డెఫినెట్లీ వచ్చి అటెండ్ అవ్వచ్చు. ఓకే. 6:30 p.m. కి అయితే అందరికీ రెగ్యులర్ క్లాస్ అనేది జరుగుతుంది. సో 2 క్లాసెస్ జరుగుతున్నాయి, రెండు సిలబస్ జరుగుతున్నాయి. 3 p.m. కి మనం హ్యూమన్ ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే. 6:30 p.m. కి మనం బయోటెక్నాలజీ మొదలెట్టబోతున్నాం. ఓకే. అది అన్నమాట. అది వేదాంత తెలుగులో 3 or 3:30కి, నీట్ ఛానల్లో 6:30కి, చూడండి అందరికీ తెలుసు. అది అన్నమాట. సాయి ప్రియ చెప్తున్నారు. అది అన్నమాట. ఫైన్. ఓకే. సో ఈ క్వశ్చన్ లో బేసిక్ గా ఏంటంటే ఈ డిఎన్ఏ అనేది ఏదైతే ఉందో ఐ థింక్ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను ఇక్కడ, మీ అందరికీ అది తెలియాలి. జస్ట్ అ మినిట్. జస్ట్ అ మినిట్. ఒక ఎక్స్ట్రా స్లైడ్ పెట్టుంటే బాగుండేది, అదొకటి అవ్వలేదు ఇక్కడ. సో చూడండి, ఇప్పుడు డిఎన్ఏలోని సల్ఫర్ ఉంటుంది అని అన్నారు. డిఎన్ఏలో సల్ఫర్ ఉన్నదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ దెర్ ఇస్ సల్ఫర్ ఇన్ డిఎన్ఏ, ఆ లాస్ట్ లో వచ్చిన బ్యాక్టీరియల్ సెల్స్ లో సల్ఫర్ వస్తుంది, రేడియో యాక్టివ్ సల్ఫర్ అనేది వస్తుంది. అర్థమైందా? అర్థమైందా? ఈ క్వశ్చన్ అర్థమైందా, ఇంకా డౌట్ గా ఉన్నది ఎవరికైనా? ఈ క్వశ్చన్ లో డౌట్స్ ఉన్నాయా? జస్ట్ ఒక నిమిషం ఆగండి, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. జస్ట్ అ మినిట్, కొంచెం నాకు టైం ఇవ్వండి, ఆగండి. ఓకే. ఓకే. డౌట్ ఉంది అంటున్నారు. ఓకే. సో సే హియర్, మనం ఇప్పుడు ఏదైతే హర్షి ఇంకా చేస్ ఎక్స్పెరిమెంట్ ఉందో అది డిస్కస్ చేసుకుందాం. హర్షి అండ్ చేస్ ఎక్స్పెరిమెంట్ డిస్కస్ చేసుకుందాం. హర్షి చేస్ ఎక్స్పెరిమెంట్ డిస్కస్ చేసుకుందాం ఒకసారి. ఓకేనా? ఫైన్. ఇప్పుడు హర్షి చేస్ ఎక్స్పెరిమెంట్ లో ఏం జరిగింది? ఓకే. మనం కరెక్ట్ గానే అనుకున్నాం, ఇక్కడ రేడియో యాక్టివ్ సల్ఫర్, రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ వాడతాం. సీజల్ క్లోరైడ్ గ్రేడియంట్ చేసి మనం ఎక్కడ చేస్తాం, ఐసోటోప్స్ ని, అవి డిఎన్ఏ రెప్లికేషన్ లో చేస్తాం. అది అన్నమాట. ఇక్కడ
రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ నే వాడుతున్నాం. సో హర్షిన్ చేజ్ ఏం చేశారు అంటే వాళ్ళు రెండు బ్యాక్టీరియల్ సెల్స్ ని తీసుకున్నారు. ఓకేనా, రెండు బ్యాక్టీరియల్ సెల్స్ ని తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అది కాకుండా ఇంకోటి ఏం చేశారు, వాళ్ళు బ్యాక్టీరియోఫేజెస్ ని తీసుకున్నారు. బ్యాక్టీరియోఫేజెస్ ని తీసుకున్నారు. ఓకే, సో ఎప్పుడైతే వాళ్ళ బ్యాక్టీరియోఫేజెస్ తీసుకున్నారో ఫస్ట్ ఆ బ్యాక్టీరియోఫేజెస్ ని వాళ్ళు సగం 50-50% లో డివైడ్ చేశారు. బోల్డ్ బ్యాక్టీరియోఫేజెస్ తీసుకున్నారు. బ్యాక్టీరియోఫేజ్ అంటే ఏంటి, ఏవైతే యాక్చువల్ గా బ్యాక్టీరియాని అటాక్ చేసి ఆ, వాటిని హోస్ట్ గా వాడుకొని బతుకుతాయి, పారాసైట్స్ అనమాట. వైరసెస్ తెలుసు కదా, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ అ వైరస్ విచ్ విల్ యూస్ బ్యాక్టీరియా యాజ్ అ హోస్ట్. అది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కేర్ఫుల్ గా వినండి, 50% ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియోఫేజెస్ లో వాళ్ళు రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ ఏదైతే ఉందో ఆ మీడియంలో గ్రో చేశారు. మిగతా 50% బ్యాక్టీరియోఫేజెస్ ని వాళ్ళు రేడియో యాక్టివ్ సల్ఫర్ అన్న మీడియంలో గ్రో చేశారు. ఇప్పుడు మనందరికీ తెలిసి ఏంటంటే మన డిఎన్ఏలో బ్యాక్ బోన్ ఏంటి, ఏది డిఎన్ఏలో బ్యాక్ బోన్ ఫాస్ఫోడైస్టర్ బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఫాస్ఫేట్ అనేది డిఎన్ఏ లో ఉంటుంది. సో బికాస్ దే యాక్చువల్లీ గ్రో దమ్ ఇన్ ద మీడియం ఆఫ్ ఫాస్ఫరస్. ఏవైతే బ్యాక్టీరియా అన్ని ఉన్నాయో వాటన్నిటిలో రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ వచ్చేసింది, అది కూడా డిఎన్ఏలో. సో ఏదైతే డిఎన్ఏ మాలిక్యూల్ ఉన్నదో, జస్ట్ అ మినిట్, ఏదైతే డిఎన్ఏ మాలిక్యూల్ ఉందో ఆ డిఎన్ఏ మాలిక్యూల్ లో రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ అనేది వచ్చేసింది. అది అన్నమాట. ఫైన్, ఓకే, రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ వచ్చింది. అదే మనకి ఫర్దర్ చూసుకున్నట్లయితే ఇక్కడ రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ అనేది రాలేదు. ఇక్కడ ప్రోటీన్ కోట్ ఏదైతే ఉందో అక్కడ రేడియో యాక్టివ్ సల్ఫర్ అనేది వచ్చేసింది. ఎందుకంటే దీన్ని ప్రోటీన్ కోట్ లోని ఏదైతే సల్ఫర్ అన్న మీడియం ఉన్నదో ఆ సల్ఫర్ అన్న మీడియంలో గ్రో చేశారు కాబట్టి దాంట్లో రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ పట్టుకోలేదు. ప్రోటీన్ కోట్ లో సల్ఫర్ ఉంటుంది మనకు తెలుసు. సల్ఫర్ ఉన్న అమైనో యాసిడ్స్ పేరు రెండు చెప్పండి, మిథియోనిన్, సిస్టీన్. వీటి రెండిట్లోని డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ మనం చూస్తాం, అవునా కదా. సో సల్ఫర్ అనేది ప్రోటీన్స్ లో ఉంటుంది. సో అందుకే అప్పుడు ప్రోటీన్ కోడ్ టేక్ ఓవర్ చేసింది. ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేస్తారంటే ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాక్టీరియోఫేజ్ ని ఈ బ్యాక్టీరియా మీద తీసుకెళ్లి వదిలేశారు. బ్యాక్టీరియోఫేజ్ న్యాచురల్ గా ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాలోని ఒక హోల్ ని డ్రిల్ చేస్తుంది. డ్రిల్ చేసి దాంట్లో ఉన్న ఏదైతే న్యూక్లిక్ యాసిడ్ ఉందో లోపలికి పంపిస్తుంది. దాంట్లో ఉన్న న్యూక్లిక్ యాసిడ్ ఏదైతే ఉందో లోపలికి పంపిస్తుంది. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఇన్ దిస్ కేస్ ఓకే, లోపల ఏదైతే బ్యాక్టీరియా ఉన్నదో బ్యాక్టీరియాలో ఏదైతే లోపల డిఎన్ఏ మెటీరియల్ వచ్చిందో దీంట్లో ఫాస్ఫరస్ అనేది ఉంది. ఓకే, నార్మల్ గా బ్యాక్టీరియల్ డిఎన్ఏతో పాటు బ్యాక్టీరియాది దాని ఓన్ డిఎన్ఏ ఎలాగో ఉన్నది. ఓకే, దాంతో పాటు ఇది వైరల్ డిఎన్ఏ అన్నమాట. అదే ఈ కేసులో చూసుకున్నట్లయితే ఏం జరిగింది, ఈ కేసులో ఏం జరిగింది, దిస్ P32 లేదు, ఎలాంటి రేడియో యాక్టివ్ ఐసోటోప్ రాలేదు. యాజ్ యూజువల్ గా చూసుకున్నట్లయితే బ్యాక్టీరియల్ డిఎన్ఏ నార్మల్ గా ఉన్నది. సో రేడియో యాక్టివ్ ఎక్కడ ఉన్నది, ఈ ఎక్కడైతే P32 వాడాం అంటే ఏంటి, డిఎన్ఏ అనేది ఫాస్ఫరస్ ని టేకప్ చేసుకొని ఆ ఫాస్ఫరస్ అనేది బ్యాక్టీరియాలోకి వచ్చింది కాబట్టి డిఎన్ఏ అనేది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి జెనెటిక్ మెటీరియల్ గా ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. అందుకే దాన్ని మనం ఒక జెనెటిక్ మెటీరియల్ అనేసి ఫైనల్ గా ప్రూవ్ చేసాం ఎక్స్పెరిమెంట్ లో. అర్థమైందా? అర్థమైందా ఈ విషయం? సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, ఈ క్వశ్చన్ లో ఏమంటున్నారు, డిఎన్ఏ ఏదైతే ఉందో అందులో సల్ఫర్ ఉన్నది. ఓకే, నేను డిఎన్ఏ లో ఫాస్ఫరస్ కాకుండా సల్ఫర్ ఉంది అనుకోండి. ఫర్ సపోజ్ let us create an imaginary situation where DNA contains sulfur and protein contains phosphorus. సో అలాంటప్పుడు మనకి ఫైనల్ గా ఏదైతే రేడియో యాక్టివ్ బ్యాక్టీరియల్ సెల్స్ దొరుకుతాయో ఆ బ్యాక్టీరియల్ సెల్స్ లో ఫాస్ఫరస్ కాకుండా సల్ఫర్ వస్తుందా రాదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎందుకంటే డిఎన్ఏ లో ఫర్ సపోజ్ మనకి సల్ఫర్ ఉన్నది అంటే, ఇఫ్ డిఎన్ఏ హ్యాస్ సల్ఫర్, డిఎన్ఏ లో సల్ఫర్ ఉంది అంటే, సో ఫైనల్ గా బ్యాక్టీరియల్ సెల్స్ లో కూడా రేడియో యాక్టివ్ సల్ఫర్ వచ్చేస్తుంది. ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది కదా. నేను ఐపీ మీద సెషన్ చేస్తానమ్మా, సో డోంట్ వరీ. ఓకే, అదే అన్నమాట.
డిలీటెడ్ సిలబస్ లింక్ కమెంట్ లో పెట్టండి. డిలీటెడ్ సిలబస్ ది లింక్ కమెంట్ లో పెట్టాలా? పెడతాను, డోంట్ వరీ, పెట్టేస్తాను, చూసుకోవచ్చు మీరు. లేదంటే నేను ఆల్రెడీ గ్రూప్ లో కూడా పంపించాను, టెలిగ్రామ్ గ్రూప్ లో, మీరు అక్కడ కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ అందరికీ క్లియర్ అయిపోయింది కదా? ఇప్పుడు అర్థమైంది కదా? నోట్స్ కూడా మీకు టెలిగ్రామ్ లోనే ఉంటాయి. జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. రెండు టెలిగ్రామ్ గ్రూప్లు ఉన్నాయి. ఒకటి వేదాంతు తెలుగు టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఇంకోటి వేదాంతు నీట్ తెలుగు టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే రెండు గ్రూపులు జాయిన్ అవ్వండి. ఈ ఈ ఈ ఛానల్లో ఏదైతే జరుగుతుందో అది వేదాంతు తెలుగులో పంపిస్తాను, ఆ ఛానల్లో ఏది జరుగుతుందో అది వేదాంతు నీట్ తెలుగులో పంపిస్తాను. సో క్లియర్ బైఫర్కేషన్ అని ఉంటుంది నోట్స్, అది అన్నమాట. ఓకే, రైట్. పదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 10 ఈక్వలైజ్ సెల్స్ విత్ N15 double stranded DNA are incubated in medium containing N14 nucleotide. After 16 minutes, how many equalized cells will have DNA totally free from N15? క్వశ్చన్ అందరూ చూస్తున్నారా? క్వశ్చన్ అందరికీ అర్థమైందా? చెప్పండి. ఏమన్నారు? 10 ఈక్వలైజ్ సెల్స్ విత్ 15N అంటే ఏంటి? ఇది ఏ ఎక్స్పెరిమెంట్? మెసెల్సన్ స్టాల్ ఎక్స్పెరిమెంట్. ఇది మెసెల్సన్ స్టాల్ ఎక్స్పెరిమెంట్. దేనిది? డిఎన్ఏ రెప్లికేషన్, సెమీ కన్సర్వేటివ్ మోడ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఇలా అడగకుండా డైరెక్ట్గా ఇలాగే అడిగేస్తారు, ఏమీ చెప్పరు మీకు. అది అన్నమాట. అందరూ ఆప్షన్ బి లేదంటే డి అని పెడుతున్నారు. ఆప్షన్ డి అని పెడుతున్నారు. ఓకే, సరే. ఒకసారి చేద్దామా, సాల్వ్ చేద్దామా? మనం ఆల్రెడీ చేసుకున్నాము ముందే, బట్ వన్స్ విల్ డూ. నార్మల్ క్లాస్లో ఒకసారి చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏం తెలుసు అంటే, ఏముంది? 10 ఈక్వలైజెన్స్ విత్ N15 DSDNA. ఓకే, వీటన్నిటిలోని N15 DSDNA ఉంది. ఇప్పుడు అన్నిట్లోని N15 DSDNA ఉంది కాబట్టి ఇది N15 అనుకుందాం. N15 DSDNA ఫస్ట్ జనరేషన్ 20 minutes చేసాం. ఒక జనరేషన్ అవడానికి అంటే ఈక్వల్ ఒకసారి డబల్ అవ్వడానికి ఎన్ని తీసుకుంటుంది చెప్పండి? ఈక్వల్ అయి ఒకసారి డబుల్ అవ్వడానికి ఎన్ని తీసుకుంటుంది? ఇవి 10 సెల్స్ ఇలా ఉన్నాయి. ఈ 10 సెల్స్ లో ఎలా ఉన్న సిచ్యువేషన్? N15 ఉంది. ఓకే, సో దీన్ని ఏ మీడియం లో గ్రో చేసాం? ఇప్పుడు N14 మీడియం లో గ్రో చేసాం మనం. వి గ్రో దమ్ ఇన్ N14 మీడియం. ఇప్పుడు N14 మీడియం లో గ్రో చేసిన తర్వాత మనకి ఒకటి ఒకటి చూడండి, ఏమైంది దీంట్లో? సిచ్యువేషన్ ఏమైంది ఇప్పుడు చెప్పండి నాకు. ఇక్కడ N15 వచ్చింది, ఇక్కడ N14 ఉంది, మళ్ళీ N15 N14. ఓకే, ఇంకొక జనరేషన్ చేయబోతున్నాం అండ్ సేమ్ N14 మీడియంలోనే కంటిన్యూ అవుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. 4 స్ట్రాండ్లు వేసుకోండి. 1 2 3 4. సో ఏమైంది? ఇక్కడ మాత్రం మళ్ళీ N14 మీడియమే కాబట్టి N14 వస్తుంది. సో దీన్ని మళ్ళీ లేబుల్ చేసుకోండి. ఇలా చేసుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఇస్ N15 N14 N15 N14. అందరూ సాల్వ్ చేస్తున్నారా నాతోటి, లేదంటే జస్ట్ చూస్తున్నారా? సాల్వ్ చేస్తే మీకే ఎగ్జామ్లో ఈజీ అవుతుంది, చేసి అలవాటు అవుతుంది. అందుకు ఇక్కడ రెండు N14, ఇక్కడ కూడా రెండు N14. ఇప్పుడు ఇది సెకండ్ జనరేషన్ 20 minutes కోసం. వాళ్ళు ఏమన్నారు? ఆఫ్టర్ 60 minutes అన్నారు, అంటే థర్డ్ జనరేషన్, ఇంకో జనరేషన్ తీయాలి. ఓకే, సో ఇక్కడ ఎన్ని సెల్స్ అయ్యాయి? 10 సెల్స్ నుంచి ఇక్కడ 20 సెల్స్ అయిపోయి. ఓకే, ఇక్కడ 20 సెల్స్ నుంచి ఇక్కడ ఎన్ని సెల్స్ అయిపోయి? 40 సెల్స్ అయిపోయి. 40 సెల్స్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఓకే, ఇప్పుడు ఫర్దర్ మనం వెళ్తూ లాస్ట్ లో ఎప్పుడైతే మనం చేసుకుంటామో, ఓకే, లాస్ట్ లో ఎప్పుడైతే మనం చేసుకుంటామో 60 సెల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఏం అడుగుతున్నారు? ఓకే,
హౌ మెనీ ఈక్వలై సెల్స్ విల్ హ్యావ్ డిఎన్ఏ టోటలీ ఫ్రీ ఫ్రమ్ N15 అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక విషయం చూడండి, 10 సెల్స్ ఏమో ఇలా ఉంటాయి, మిగతా 10 సెల్స్ ఇలా ఉంటాయి కదా. ఫైన్. ఇక్కడ మనకి ఎన్ని సెల్స్ వచ్చాయి? 40 సెల్స్ వచ్చాయి. ఈ 40 సెల్స్ లోని 10 ఇలాగా, 10 ఇలాగా, 10 ఇలాగా, 10 ఇలాగా ఉంటాయి కదా. ఇప్పుడు మనకి టోటల్ 40 నుంచి డబల్ అయ్యి ఎన్ని వస్తాయి? 80 సెల్స్ వస్తాయి కదా. సో 80 సెల్స్ కూడా మనం వేసుకుందాం పదండి. లాస్ట్ జనరేషన్ చేసుకుందాం రండి. లెట్ us డ్రా ద లాస్ట్ జనరేషన్. 20 మినిట్స్, ఇంకో 20 మినిట్స్, లాస్ట్ జనరేషన్. ఓకే, అది. సో ఈ లాస్ట్ జనరేషన్ ఎప్పుడైతే వేసుకుంటున్నామో ఇక్కడ 1 బై 1 మళ్ళీ మనం స్టాండ్ చేసుకుంటాం. ఈ స్టాండ్ అని వేసుకుంటాను, మళ్ళీ గ్రీన్ వేస్తాను, మళ్ళీ ఇక్కడ రెండు గ్రీనే ఉన్నాయి, సో రెండు గ్రీన్ వేస్తాను. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకటి ఇది, ఇంకోటి గ్రీన్, సో గ్రీన్ వేసాను. ఓకే, దాని తర్వాత లాస్ట్ లో రెండు గ్రీన్, సో కిందన గ్రీన్ 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 వచ్చాయా? ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు తెలుసు ఏది N14 N15. సో డైరెక్ట్ గా రాసేసుకుందాం. 10 సెల్స్ ఇవి, ఇవి 10 సెల్స్, 10 10 10 10 10 10 80 సెల్స్ వచ్చాయి. 80 సెల్స్ లో ఎన్ని సెల్స్ పూర్తిగా ఫ్రీ ఆఫ్ N15 అన్నారు? దే ఆర్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ N15. N15 ఉండకూడదు, వీటిలో లేదు, దీంట్లో N15 లేదు, దీంట్లో N15 లేదు, దీంట్లో N15 లేదు, దీంట్లో లేదు, దీంట్లో లేదు, దీంట్లో లేదు. ఎన్ని అయ్యాయి? 10 ప్లస్ 10 20 ప్లస్ 10 30 40 50 60. సో టోటల్ ఎన్ని సెల్స్? టోటల్ 60 సెల్స్ లోని N15 లేనే లేదు. N15 ఏదైతే ఉందో అది లేనే లేదన్నమాట. అర్థమైందా? అర్థమైందా అందరికి 60 సెల్స్ ఎలా వచ్చాయో? ఫర్ సపోజ్ మనకి ఏ సెల్స్ లో ఇంకా N15 ఉన్నది అన్నారు అనుకోండి, విచ్ సెల్స్ హ్యావ్ విల్ హ్యావ్ N15 అన్నారంటే 20 సెల్స్ లో N15 ఉంటుంది. అర్థమైందా? 20 సెల్స్ లోని మనకి N15 అనేది ఉంటుంది. 20 సెల్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తే, ఈ సెల్ ఇంకా ఇది ఏదైతే ఉన్నాయో దీంట్లో మనకి N15 అనేది ఉంటుంది. అండర్స్టూడ్ ఎవ్రీవన్? అందరికీ ఈ విషయం క్లియర్ గా అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్ వస్తే సాల్వ్ చేయగలుగుతారా, లేదంటే ఏంటో చెప్పండి. క్లియరా? అర్థమైందా? చేస్తారా? ఓకే, సరే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ RNA polymerase 3 ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ యూకారియోట్స్? పదండి చెప్పండి. పదండి నెక్స్ట్ క్వశ్చన్. చెప్పండి త్వరగా త్వరగా. RNA polymerase 3 ఏదైతే ఉందో అది ఏం చేస్తున్నదో చెప్పండి. పర్లేదు, టైం తీసుకోండి, నో ప్రాబ్లం, అని చెప్పండి. ఆప్షన్ డి అంటున్నారు. చూడండి, మనది మనవి 3 టైప్స్ ఆఫ్ RNA. యూకెరియోట్స్ లోని, ప్రొకారియోట్స్ లో ఒకటే RNA పాలిమరేజ్ ఉంటుంది, బికాస్ అక్కడ స్ప్లైసింగ్ అనేది జరగదు. ఓకే, అక్కడ
తలనొప్పులు అవన్నీ లేవు, పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్స్ లేవు, అన్నీ ఏం లేవు. డైరెక్ట్ గా ఆర్ఎన్ఏ పాలిమరేస్ ఆర్ఎన్ఏ ఎంఆర్ఎన్ఏ ఫామ్ చేస్తుంది. ఇంకా ఎంఆర్ఎన్ఏ ఇంకా ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ రెండు కపల్డ్ అనమాట, ఒకేసారి అన్ని జరిగిపోతూ ఉంటాయి. మనం పాలిరైబోజోమ్స్ చదువుకున్నాం. సో ఇప్పుడు యూకెరియాట్స్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏదైతే ఉందో ఆ 3 టైప్స్ ఉంటుంది. 1, 2, 3 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్ ది వేరే వేరే ఫంక్షన్ ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2 ఏదైతే ఉందో అదే ఆర్ఎన్ఏ పాలిమర్ ఎంఆర్ఎన్ఏ ఫామ్ చేస్తుంది అనమాట. ఏదైతే ఎంఆర్ఎన్ఏ ఉన్నదో దేన్నైతే మనం హెచ్ఎన్ఆర్ఎన్ఏ అంటాం, హెట్రోజైనస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ, హెచ్ఎన్ఆర్ఎన్ఏ అంటాం. ఫస్ట్ దాన్నే ప్రిస్కర్సర్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ అంటాం. ఫస్ట్ హెట్రోజినస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ఇట్లా అండర్కో పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్ లైక్ స్ప్లైసింగ్, క్యాపింగ్, టైలింగ్ అవన్నీ అయిన తర్వాత అప్పుడు మనకి ప్రాపర్ గా ఒక ఎంఆర్ఎన్ఏ అనేది వస్తుంది. ఈ ఎంఆర్ఎన్ఏ దిస్ వన్ ఈస్ రెడీ ఫర్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ దిస్ విచ్ వన్ ఈస్ డూయింగ్ ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏ పాలిమరేస్ 2 ఏదైతే ఉందో అది ఈ పని చేస్తున్నది. ఆర్ఎన్ఏ పాలిమరేస్ 1 ఏం చేస్తున్నది? ఆర్ఎన్ఏ పాలిమరేస్ 1 28S ఆర్ఎన్ఏ, దాని తర్వాత 18S ఆర్ఎన్ఏ, ఇంకా 5.8S ఆర్ఎన్ఏ, ఈ ఆర్ఎన్ఏస్ ఫామ్ చేస్తున్నది. సో ఆర్ఎన్ఏ పాలిమరేస్ 1 గురించి మాట్లాడుకున్నట్లయితే అది 28S, 18S, 5.8S ఫర్ రైబోసోమ్స్ లోని కాంపోనెంట్స్ కదా ఇవి. 28S ఇంకా 5.8S ఏవైతే ఉన్నాయో అవి ఎందులో ఉంటాయి? 60S లో ఉంటాయి. ఓకే, 18S అనేది 40S లో ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ లో వచ్చేసరికి టీఆర్ఎన్ఏ 5S ఆర్ఎన్ఏ ఎస్ఎన్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో దట్ విల్ బి ట్రాన్స్క్రైబ్డ్ బై ఆర్ఎన్ఏ పాలిమరేస్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ 3 ఆర్ఎన్ఏ పాలిమరేస్ 3 అనేది ఫైనల్ గా చేస్తున్నాం. ఓకే, అర్థమైందా? అందరికి గుర్తొచ్చిందా? చదువుకున్నాం ఆల్రెడీ మనం. సో ట్రాన్స్క్రిప్షన్ మీరు చదువుంటే మీకు వచ్చేస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఇది మీకు ఇలా డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు ఇప్పుడు. సో యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, పదండి. నెక్స్ట్ క్వశ్చన్. The process of translation of mRNA to proteins begins as soon as the process of translation the process of translation of mRNA to proteins begins as soon as mRNA నుంచి ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవ్వాలి అంటే ఎంత త్వరగా స్టార్ట్ అవుతుంది ప్రాసెస్, ది ట్రాన్స్లేషన్ అనేది ఎంత త్వరగా అవుతుంది? ఏది అంటే ఏ ఈవెంట్ అది దాన్ని స్టార్ట్ చేస్తుంది అది అన్నమాట. వాట్ ఈస్ ద స్టార్ట్ ఈవెంట్? ఫస్ట్ ఈవెంట్ ఏమిటి? ఓకే, దేని నుంచి అయితే యాక్చువల్గా ట్రాన్స్లేషన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ట్రాన్స్లేషన్ ది ఫస్ట్ ఈవెంట్ అంటే ఏమిటి? ఓకే, సో చూసుకోండి, 1 by 1 మీరు చూసుకోండి. ఇక్కడ ద టిఆర్ఎన్ఏ ఇస్ యాక్టివేటెడ్ అండ్ ద లార్జెస్ట్ సబ్ యూనిట్ ఎన్కౌంటర్స్ ఎంఆర్ఎన్ఏ. ఒకటి ఆప్షన్స్ మీరు ఇచ్చారు. 1 by 1 మీరు అన్ని ఆప్షన్స్ చదివితే మీకు ప్రాసెస్ గుర్తున్నట్లయితే మీకు తెలుసు. ఎప్పుడైతే మనం రెండిట్లోనే చదువుకున్నాం, ప్రోకెరియాట్స్ లోని యూకెరియాట్స్ లోని చదువుకున్నాం. ఇఫ్ రిమెంబర్ మనం ప్రోకెరియాట్స్ ఇంకా యూకెరియాట్స్ ఇద్దరిలోని చదువుకున్నాం. అది జస్ట్ మినిట్. గుర్తుందా? చూడండి ఏం జరుగుతుంది. ప్రోకెరియాట్స్ లో అయితే ఏదైతే 30S రైబోజోమ్ ఉందో 30S రైబోజోమ్ ఉందో ఆ 30S రైబోజోమ్ లోని ఏదైతే 16S ఉందో 16S ఆర్ఆర్ఎన్ఏ ఉంటుంది. ఓకే, 30S రైబోజోమ్ లో 16S ఆర్ఆర్ఎన్ఏ ఉంటుంది, అవునా కాదా? రైట్. ఈ 16S ఆర్ఆర్ఎన్ఏ లోని ఒక సీక్వెన్స్ అనేది ఉంటుంది. ఆ సీక్వెన్స్ పేరే మనం ఏమంటాం? యాంటీ ఎస్డిఎస్ సీక్వెన్స్. ఈ యాంటీ ఎస్డిఎస్ సీక్వెన్స్ ఫుల్ ఫామ్ కూడా చెప్పాను. వాట్ ఈస్ యాంటీ ఎస్డిఎస్ సీక్వెన్స్? ఎస్డిఎస్ సీక్వెన్స్ అనేది ఎంఆర్ఎన్ఏ మీద ఉంటుంది. ఏదైతే కరెస్పాండింగ్ ఎంఆర్ఎన్ఏ అనేది వస్తున్నదో ఆ ఎంఆర్ఎన్ఏ ఏదైతే వస్తుందో ఆ ఎంఆర్ఎన్ఏ మీద ఎస్డిఎస్ సీక్వెన్స్ అనేది ఉంటుంది. సో ఈ యాంటీ ఎస్డిఎస్ సీక్వెన్స్ ని రికగ్నైజ్ చేసి ఫస్ట్ స్మాలర్ సబ్ యూనిట్ ఏదైతే ఉందో వచ్చి బైండ్ అవుతుంది. సిమిలర్ గా యూకరియోట్స్ లో కూడా జరుగుతుంది. అక్కడ కూడా ఇలాగే ఒక సిమిలర్ సీక్వెన్స్ అనేది ఉంటుంది. సో ఎస్డిఎస్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. వాట్ డూ యూ మీన్ బై ఎస్డిఎస్? ఈ ఎస్డిఎస్ సీక్వెన్స్ ఎంఆర్ఎన్ఏ మీద ఉంటుంది. ఓకే, యూకరియోట్స్ లో కూడా ఇలాగే జరుగుతుంది. సో చెప్పండి, సిమిలర్ ప్రాసెస్. కానీ నాకు ఈ ఎస్డిఎస్ సీక్వెన్స్ ది ఫుల్ ఫామ్ కావాలి. మీరు క్లాస్ అటెండ్ అయి ఉంటే మీరు నాకు చెప్తారు
వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్డిఎస్? ఈ ఎస్డిఎస్ సీక్వెన్స్ అంటే ఏమిటి? ఎస్డిఎస్ సీక్వెన్స్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్డిఎస్? ఎవరు చెప్పరా? ఓకే, ఓకే, చూడండి. ఎస్డిఎస్ అంటే ఎస్డిఎస్ అంటే షైన్ షైన్ డెల్గార్నో సీక్వెన్స్. శ్రవణ్ చెప్పారు, వెరీ గుడ్. షైన్ డెల్గార్నో సీక్వెన్స్. షైన్ డెల్గార్నో సీక్వెన్స్. షైన్ డెల్గార్నో సీక్వెన్స్ ఏదైతే ఉన్నదో అది ప్రోకెరియాట్స్ లో మాత్రం ఉంటుంది. ప్రోకెరియాటిక్ ఎంఆర్ఎన్ ఏదైతే ఉందో దానిది ప్రమోటర్ కన్నా ఫస్ట్ వస్తుంది. అది ప్రమోటర్ కన్నా ముందు వస్తుంది. ఇట్ ఈస్ ఫ్రంట్ ప్రెసెంట్ బిఫోర్ ద ప్రమోటర్. ప్రమోటర్ అనేది ఆర్ఎన్ఏ పాలిమరేస్ కోసం కావాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రమోటర్ రీజన్ కన్నా ముందు రీజన్ మనం పట్టుకోవాలి. ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ ఉన్నది. ఎంఆర్ఎన్ఏలో ఏదైతే అది మనం ట్రాన్స్క్రిప్షన్ లో చూసుకుంటాం ప్రమోటర్ అది. ఇక్కడ ప్రమోటర్ రీజన్ లాంటిది ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ రైబోజోమ్ తో వెళ్ళి బైండ్ అవ్వాలి ట్రాన్స్లేషన్ కోసం. సో ఒక సీక్వెన్స్ అనేది ఉండాలి, ఐడెంటిఫికేషన్ సీక్వెన్స్. అండ్ దట్ ఐడెంటిఫికేషన్ సీక్వెన్స్ ఈజ్ యాక్చువల్లీ ద షైన్ డెల్గానో సీక్వెన్స్ ఆన్ ది ఎంఆర్ఎన్ఏ. దేనికి అగేన్స్ట్ గా అయితే 16S ఆర్ఆర్ఎన్ ఏదైతే ఉంటుందో 30S రైబోజోమ్ లోని, అందులోని యాంటీ ఎస్డిఎస్ సీక్వెన్స్ అనేది ఉంటుంది. రెండు బైండ్ అవుతాయి. అంటే ఫర్ సపోజ్ ఎస్డిఎస్ సీక్వెన్స్ లోని ఇప్పుడు లెటస్ ఇమాజిన్, ఓకే, దిస్ ఇస్ ది ఎంఆర్ఎన్ఏ. దిస్ ఇస్ ది ఎంఆర్ఎన్ఏ. ఈ ఎంఆర్ఎన్ఏ ఒక సీక్వెన్స్ ఉంది, UACACG. ఈ సీక్వెన్స్ ని మనం షైన్ డల్గానో సీక్వెన్స్ అన్నాం అనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్, నేను సపోజ్ గా చెప్తున్నాను, ఇలాగే ఉంటుందని కాదు, నేను సపోజ్డ్ గా చెప్తున్నాను. అప్పుడు యాంటీ యాంటీ షైన్ డల్గానో ఎలా ఉంటుంది? యాంటీ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుంది? దీనికి ఎలా ఎగెన్స్ట్ గా ఉంటుంది అనమాట. ఓకే, AUGUGC. సో దిస్ విల్ బి యాంటీ ఎస్డిఎస్. అర్థమైందా? ఇది ఎందులో ఉంటుందంటే 16S ఆర్ఆర్ఎన్ఏలో ఉంటుంది. సో స్మాలర్ సబ్ యూనిట్ లోనే ఉంటుంది కదా అది. దాన్ని బట్టి అర్థమైందా అందరికి? అర్థమైందా అందరికి ఈ విషయం? ఓకే, సో రిమెంబర్ దిస్, ఇంపార్టెంట్ ఇది. పదండి, ఇది మీరు ఇంక ఇదే అనుకొని చదివేసుకుంటారు షైన్ డల్గానో సీక్వెన్స్. అందుకే నేను సపోజ్డ్ గా చెప్పాను కాబట్టి నేను తీసేస్తున్నాను అది. అది అనమాట. ఓకే, రైట్, పదండి. నెక్స్ట్ 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 క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో దీని ఆప్షన్ డి అయిపోతుంది. అందరికీ ఈ క్వశ్చన్ అర్థమయ్యి ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In an E. coli strain, I gene is mutated and its product cannot bind to the inducer molecule. If growth medium is provided with lactose, what will be the outcome? ఓకే, ఏమంటున్నాం ఇక్కడ? ఓకే, ఒక ఈకోలై స్ట్రెయిన్ తీసుకున్నట్లయితే ఐజీన్ ఏదైతే ఉందో అది మ్యూటేట్ అయిపోయింది. ఐజీన్ ఏం చేస్తున్నది మంది? ఐజీన్ ఏం చేస్తున్నది? ఇట్ ఈస్ యాక్చువల్లీ కోడింగ్ ఫర్ ఎ రిప్రెసార్ ప్రోటీన్. రిప్రెసార్ ప్రోటీన్. ఈ రిప్రెసార్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే నార్మల్ సిచ్యువేషన్ లో ఎప్పుడైతే సెల్లో లాక్టోజ్ లేదో, ఓకే, అప్పుడు వెళ్ళి ఆపరేటర్ రీజియన్ కి బైండ్ అయిపోతుంది. ఓకే, ఆపరేటర్ రీజియన్ బైండ్ అయిపోయి ఏదైతే ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఉందో ట్రాన్స్క్రిప్షన్ ని ఆపేస్తుంది కదా, ట్రాన్స్క్రిప్షన్ ఆపేస్తుంది. సో ఈ రిప్రెసర్ ప్రోటీన్ కి తర్వాత వచ్చి లాక్టోజ్ అనేది ఇండ్యూసర్ గా అటాచ్ అవుతుంది. అటాచ్ అయిన తర్వాత ఏమవుతుంది? ఆ రిప్రెసర్ ప్రోటీన్ ఇనాక్టివ్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ లెటస్ జస్ట్ అ మినిట్, మీ అందరికీ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనిపిస్తుంది నాకు. సో జస్ట్ అ మినిట్ ఆగండి. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలా మీరే చదివేసుకుంటారా? ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటారా? ఈ క్వశ్చన్ అర్థమైందా? ఎక్స్ప్లెయిన్ చేయాలా? చెప్పండి త్వరగా. ఎక్స్ప్లెయిన్ చేయాలా? చేసుకుందాం, బికాజ్ నాకు మీకు డౌట్ వస్తున్నది అనిపిస్తుంది. ఓకే, ఓకే, సో చూడండి, లెటస్ సే మనకి ఉన్న పి పీపో తెలుసు కదా, పీపో జెడ్ వై ఏ, మూడు స్ట్రక్చరల్ జీన్స్. ఇప్పుడు ఇదేంటంటే ప్రమోటర్ ఫర్ ఇన్హిబిటర్ జీన్, దిస్ ఇస్ ద ప్రమోటర్ ఫర్ ద స్ట్రక్చరల్ జీన్స్, దిస్ ఇస్ ద ఆపరేటర్ జీన్. ఇప్పుడు మనకి ఇంకో విషయం ఏంటి తెలుసు అంటే ఈ ఇన్హిబిటర్ జీన్ ఏదైతే ఉందో
It will code for a mRNA, which will code for a protein, which is known as the repressor protein. ఈ రిప్రెసర్ ప్రోటీన్ లాక్టోజ్ లేనప్పుడు వెళ్ళి ఆపరేటర్ రీజన్ బైండ్ అవుతుంది, ఇంకా ఆర్ఎన్ఏ పాలిమరేస్ ముందే వెళ్ళనివ్వదు. సో స్విచ్ ఆఫ్ చేసి పెడుతుంది అనమాట. ట్రాన్స్క్రిప్షన్ అనేది ఈ సిచ్యువేషన్ లో జరగదు. ఓకే, ఇట్ విల్ గో అండ్ బైండ్ టు ద ఆపరేటర్ రీజన్. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే లాక్టోజ్ వస్తుందో, లాక్టోజ్ వచ్చి ఎప్పుడైతే దీనికి బైండ్ అవుతుందో, ఓకే, లాక్టోజ్ మాలిక్యూల్ ఎప్పుడైతే దీనికి వచ్చి బైండ్ అవుతుందో, లెట్ us say the lactose molecule will come and bind to this. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? లాక్టోజ్ విల్ యాక్ట్ యాజ్ అన్ ఇండ్యూసర్. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇది వెళ్ళి అక్కడ బైండ్ అవ్వలేదు, ఇట్ విల్ బికమ్ ఇనాక్టివ్ అయిపోతుంది ప్రోటీన్. ఇనాక్టివ్ అయిపోవడం వల్ల వెళ్ళి బైండ్ అవ్వదు, సో ట్రాన్స్క్రిప్షన్ చక్కగా మంచిగా కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఎంఆర్ఎన్ఏ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో నౌ లెట్ us టేక్ అన్ ఇమాజినరీ సిచ్యువేషన్. దట్ సిచ్యువేషన్ ఈస్ దట్ ఈకోలైలోని ఏదైతే ఐజీన్ ఉన్నదో అది మ్యూటేట్ అయిపోయింది. ఓకే, ఆ మ్యూటేట్ అయిపోవడం వల్ల ఏమైంది అంటే, ఎలా అయిపోయింది, ఇప్పుడు ఇది ఏదైతే రిప్రెసర్ ప్రోటీన్ ఉందో అది లాక్టోస్ తో బైండ్ అవ్వలేదు. ఇప్పటివరకు ఏమైంది, లాక్టోస్ తో వచ్చి బైండ్ అవ్వడం వల్ల ఇది ఏమవుతున్నది, ఇనాక్టివ్ అయిపోతున్నది. సో లాక్టోస్ తో వచ్చి బైండ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, if it doesn't bind to the lactose, it will stay permanently on the operator region. పర్మనెంట్ గా ఆపరేటర్ రీజియన్ లోనే ఉండిపోతుంది ఇంకా. ఎందుకంటే లాక్టోస్ వచ్చి ఎంత బైండ్ అవుదాం అనుకున్నా అది దాంతో బైండ్ అవ్వదు, బికాస్ ఇట్ ఈస్ ఎ డిఫెక్టివ్ మాలిక్యూల్. అదొక డిఫెక్టివ్ గా ఫార్మ్ అయింది మ్యూటేట్ అవడం వల్ల, బికాస్ ఆఫ్ మ్యూటేషన్. ఓకే, డిఫెక్టివ్ గా ఫార్మ్ అయినప్పుడు కాంట్ బైండ్ టు ఇండ్యూసర్ లాక్టోస్. లాక్టోస్ తో బైండ్ అవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, ఆపరేటర్ రీజన్ వదలకుండా అలా కూర్చొని ఉంటుంది. లాక్టోస్ వచ్చి దాంతో బైండ్ అవుతేనే కదా ఆపరేటర్ రీజన్ వదులుతుంది. ఆపరేటర్ రీజన్ పట్టుకుని కూర్చుంటే ఏమవుతుంది, ట్రాన్స్క్రిప్షన్ జరగదు. ట్రాన్స్క్రిప్షన్ అనేది జరగదు, కాంట్ హ్యాపెన్, ట్రాన్స్క్రిప్షన్ జరగదు. అర్థమైందా, ట్రాన్స్క్రిప్షన్ అనేది జరగదు. సో ట్రాన్స్క్రిప్షన్ ఎందుకు జరగట్లేదు, బికాస్ ద రిప్రెసర్ ప్రోటీన్ ఈస్ నాట్ లివింగ్ ద ఆపరేటర్ రీజన్, బికాస్ ఇట్ ఈస్ అ డిఫెక్టివ్ ఆర్ మ్యూటేటెడ్ ప్రోటీన్. దిస్ మ్యూటేటెడ్ ప్రోటీన్ కెనాట్ బైండ్ టు ద ఇండ్యూసర్ మాలిక్యూల్. ఇండ్యూసర్ మాలిక్యూల్ అంటే లాక్టోజ్. లాక్టోజ్ తో బైండ్ అయితేనే అది ఆపరేటర్ రీజన్ వదులుతుందంట, లేదంటే వదలకుండా కూర్చుంటాను అంటున్నది. సో అది వదులుకుండా కూర్చున్నది అనుకోండి, ఇప్పుడు మ్యూటేషన్ అవడం వల్ల ట్రాన్స్క్రిప్షన్ జరగదు. సో దెర్ ఇస్ నో ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్క్రిప్షన్ జరగలేదు అంటే దాని అర్థం ఏమిటి, ZYA జీన్స్ విల్ నాట్ బి ట్రాన్స్లేటెడ్. ట్రాన్స్లేటెడ్ కూడా కాదు, ట్రాన్స్క్రైబ్డ్ యాక్చువల్గా. ట్రాన్స్లేషన్ అనేది దూరం విషయం. ట్రాన్స్క్రైబ్ అవ్వవు, ట్రాన్స్లేషన్ ఎక్కడ అవుతుంది, ట్రాన్స్క్రైబ్ అయిపోతే. సో ఆప్షన్ సి అవుతుంది అనమాట, ఆప్షన్ సి. అర్థమైందా? ఆప్షన్ సి. ఆప్షన్ సి, ఆప్షన్ సి, ఆప్షన్ సి అవుతుంది. ట్రాన్స్క్రిప్షన్ జరగట్లేదు ఇక్కడ. అర్థమైందా? ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ జరగట్లేదు. ట్రాన్స్క్రిప్షన్ అయిన తర్వాత కదా ట్రాన్స్లేషన్ జరగాలి. ట్రాన్స్క్రైబే అవ్వలేదు అనుకోండి, అప్పుడు ట్రాన్స్లేషన్ ఎక్కడ జరుగుతుంది. అర్థమైందా? ఓకేనా? బట్ ఇక్కడ ఏంటంటున్నారంటే ZY జీన్స్ విల్ నాట్ బి ట్రాన్స్లేటెడ్ అంటున్నారు. ఓకే, ఆగండి. కానీ నాకు ఈ క్వశ్చన్ లో కొంచెం డౌట్ ఉన్నది, ఆగండి. లెట్ us కీప్ ఇట్ యాజ్ అ డౌట్. ఈ క్వశ్చన్ నాకు డౌట్ అనేది ఉంది. ఓకే, నేను ఆప్షన్ సి అని కూడా అంటున్నా, ఆప్షన్ డి అనేసి ఇందులో ఉంది. సో లెట్ us see వాట్ ఇట్ క్యాన్ బి. ZY జీన్స్ విల్ నాట్ బి ట్రాన్స్లేటెడ్ అంటున్నారు ఆన్సర్ లో. సో ట్రాన్స్క్రిప్షన్ అవ్వకపోతే ట్రాన్స్లేషన్ ఎలా అవుతుంది? ఓకే, సో ఐ థింక్ ఇందులో సి ఇంకా డి రెండు కరెక్ట్ అవుతాయేమో. బట్ అకార్డింగ్ టు మీ, ట్రాన్స్క్రిప్షన్ జరగట్లేదు కాబట్టి ట్రాన్స్లేషన్ ఆటోమేటిక్ గా జరగదు అనుకోవచ్చు. సో ZY జీన్స్ అనేవి ట్రాన్స్క్రైబ్ అవ్వవు కదా. సో దాన్ని బట్టి అయితే నాకు ఆప్షన్ సి అనే అనిపిస్తుంది అనమాట. జస్ట్ మినిట్, ఐ థింక్ కొంచెం సైడ్ అయిపోయాం మనం. ఓకే, డోంట్ వరీ, ఇవన్నీ నేను టెలిగ్రామ్ లో అప్లోడ్ అయితే చేస్తాను. సో డోంట్ నీడ్ టు వరీ. ఓకే, అది అనమాట. సో లెట్ us కీప్ దిస్ క్వశ్చన్ ఇన్ డౌట్. ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం డౌట్ లో పెడదాం. ఆప్షన్ సి ఇంకా ఆప్షన్ డి రెండు అవ్వచ్చు దీనికి ఆన్సర్స్. బోత్ ఆర్ కరెక్ట్. ఓకే, బోత్ ఆర్ కరెక్ట్, సి అండ్ డి బోత్ ఆర్ కరెక్ట్.
సో ఇక్కడ రాంగ్ అని చెప్పక్కర్లేదు, ట్రాన్స్లేషన్ కూడా జరగట్లేదు కాబట్టి ఓకే. సో సి అండ్ డి బోత్ విల్ బి కరెక్ట్. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్, if a geneticist uses the blind approach for sequencing the whole genome of an organism, followed by assignment of function to different segments, the methodology adopted by him is called as. చూడండి ఏమంటున్నారు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ లోని జీనోమ్ సీక్వెన్సింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జీనోమ్ ఏదైతే ఉందో దాన్ని సీక్వెన్స్ చేయడం గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, సీక్వెన్స్ చేస్తున్నాం మనం. సో సీక్వెన్స్ చేయడానికి ఏం చేస్తాం, బ్లైండ్ అప్రోచ్ కి వెళ్ళాం. ఓకే, ఫర్ సీక్వెన్సింగ్ ద హోల్ జీనోమ్ ఫాలోడ్ బై అసైన్మెంట్ ఆఫ్ ఫంక్షన్ టు డిఫరెంట్ సెగ్మెంట్స్, ద మెథడాలజీ అడాప్టెడ్ బై హిమ్ ఇస్ కాల్డ్ as. ఏమంటాం దాన్ని, బయో ఇన్ఫర్మేటిక్స్, బయో ఇన్ఫర్మేటిక్స్ అంటామా దాన్ని. ఓకే చూడండి, ఇఫ్ యూ రిమెంబర్, ఇఫ్ యూ రిమెంబర్, జస్ట్ అ మినిట్, మీకు గుర్తున్నట్లయితే, జస్ట్ అ మినిట్, ఆప్షన్ బి అంటున్నారు, ఆప్షన్ సి అంటున్నారు, సీక్వెన్స్ అనోటేషన్ కరెక్టే, బట్ జస్ట్ అ మినిట్, ఎక్కడో ఏదో తప్పైంది, ఒక్క నిమిషం ఆగండి, జస్ట్ అ మినిట్. ఓకే, యా, రండి. సరే, బయో ఇన్ఫర్మేటిక్స్ కాదు, చూడండి చూడండి చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే సీక్వెన్సింగ్ చేద్దాం అనుకున్నామో, జీనోమ్ సీక్వెన్సింగ్, ఆన్సర్ అందరూ చూస్తుంటారు బట్ స్టిల్ విల్ డూ ఇట్. జీనోమ్ సీక్వెన్సింగ్ కి రెండు అప్రోచెస్ ఫాలో అయ్యాం. ఒకటి ఈఎస్టి, ఇంకోటి ఏంటి, ఇంకోటి ఏంటి, సీక్వెన్స్ అనోటేషన్స్. అదే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఎవరైతే అటెండ్ అవ్వలేదో సెషన్స్, వాళ్ళకి ఇది గుర్తురాదు, లేదంటే మీకు ఇంకా అర్థం కాలేదు అది. లేదంటే దీన్ని ఏంటంటే ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ ట్యాగ్స్ అంటాం. ఎక్స్ప్రెస్ సీక్వెన్స్ ట్యాగ్స్ అని అంటాం. ఎక్స్ప్రెస్ సీక్వెన్స్ ట్యాగ్స్ లో ఏముంటుంది, మనం ఎంఆర్ఎన్ఎస్ తీసుకుంటాం, ఎంఆర్ఎన్ఎస్ నుంచి ఫర్దర్ వెళ్ళి ఏం చేస్తాం, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఫామ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఏం దొరుకుతాయి సార్, జీన్స్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎంఆర్ఎన్ఏ అంటాం వీటిని, జీన్స్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎంఆర్ఎన్ఏ. ఓకే, సో ఎంఆర్ఎన్ఏ తీసుకొని దాని నుంచి మళ్ళీ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఫామ్ చేశాను నేను, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ చేసి దాని తర్వాత స్ట్రాండ్స్ అవి యాడ్ చేశాను. సో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఫామ్ చేశాను. సో ఇక్కడ డైరెక్ట్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఓన్లీ జీన్స్ ఏ ఉంటాయి. సో డైరెక్ట్ గా జీన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డైరెక్ట్ గా స్టడీ చేస్తున్నాం, వీటిని ఎక్స్ప్రెస్ సీక్వెన్స్ ట్యాగ్స్ అంటాం. ఓకే, అదే మనం సీక్వెన్స్ అనోటేషన్స్ లో ఏం చేస్తాం అంటే మొత్తం జీనోమ్ అంతా తీసుకుంటాం. ఆ జీనోమ్ అంతా తీసుకొని అందులో అన్ని టైప్స్ ఆఫ్ సీక్వెన్సెస్ చూస్తాం, రెపిటేటివ్ సీక్వెన్సెస్ చూస్తాము, రెపిటేటివ్ చూస్తాం, దాని తర్వాత నార్మల్ ఏదైతే కోడెడ్ నాన్ కోడెడ్ రీజన్స్, కోడెడ్ రీజన్, రెపిటేటివ్ సీక్వెన్సెస్ ని నాన్ కోడింగ్ రీజన్స్. వీటన్నిటిని బ్లైండ్ అప్రోచ్ అన్నమాట, మనకి ఏమీ తెలియదు, సీక్వెన్స్ చేయడం మొదలెడతాం, ఒక్కదాన్ని ఫంక్షన్ తర్వాత తెలుసుకుంటాం వన్ బై వన్. సో నాన్ కోడింగ్ రీజన్ కి ఎలాంటి ఫంక్షన్ ఉండదు, అది జస్ట్ రెపిటేటివ్ సీక్వెన్స్ ఉంటుంది, జంక్ డిఎన్ఏ అది. కోడెడ్ రీజన్ ఫంక్షన్ ఉంటుంది, ఇట్ విల్ కోడ్ ఫర్ ఎంఆర్ఎన్ఏ అండ్ దట్ ఎంఆర్ఎన్ఏ విల్ కోడ్ ఫర్ అ ప్రోటీన్ అన్నమాట. అది అర్థమైందా. సో దిస్ ఇస్ ద సీక్వెన్స్ అనోటేషన్ ప్రాసెస్. ఈ సీక్వెన్స్ అనోటేషన్ ప్రాసెస్ ఎవరు చేశారు అంటే, సీక్వెన్స్ అనోటేషన్ ప్రాసెస్ ఎవరు చేశారు అంటే, జస్ట్ మినిట్, ఇది సాంగర్ అనే ఒక సాంగర్ అనే ఒక సైంటిస్ట్ చేశారు. ఓకే, అది అన్నమాట, సాంగర్ అనే ఒక సైంటిస్ట్ చేశారు సీక్వెన్స్ అనోటేషన్.
ఆల్ టాపిక్స్ వెయిటేజ్ పీడిఎఫ్ పీడిఎఫ్ కావాలా మీకు? ఓకే, నేను ఆల్రెడీ చేశానమ్మా, కానీ మీకు ఎంసెట్ కోసం కావాలా నీట్ కోసం కావాలా అది చెప్పండి ఫస్ట్. ఇప్పుడు మీరు వెయిటేజ్ అడుగుతారు, వెయిటేజ్ అడిగేది మీరు దేనికోసం అడుగుతున్నారు? ఎంసెట్ కి అడుగుతున్నారా, నీట్ కి అడుగుతున్నారా? సో నీట్ కావాలి అంటే ఆల్రెడీ చేస్తాను, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఇప్పుడు కాదు, ఎప్పుడో చేస్తాను ఆల్రెడీ, మీరు చూసుకోవచ్చు. ఓకే, జస్ట్ 1.5 మంత్ బ్యాకే చేశాను. 2023 ఏదైతే పేపర్ వచ్చిందో దాని మీద బేస్ చేసుకొని 5 to 6 years పేపర్స్ అనలైజ్ చేసి వెయిటేజ్ చెప్పాను నేను ఆల్రెడీ. సో మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఎంసెట్ కోసం కావాలి అంటే ఐ ప్రిపేర్ ఇట్, నో నీడ్ టు వరీ. ఓకే, నీట్ కోసం ఆల్రెడీ చేయడం జరిగింది, ఆల్రెడీ డన్, నేను చేస్తానమ్మా హేమంత్. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, మీరు ఛానల్లో వెళ్ళి చూస్తే మీకు దొరికిపోతుంది, లేదంటే జస్ట్ సర్చ్ చేయండి ఛానల్లో, యూ విల్ గెట్ ఇట్. నేను చేశాను అది ఆల్రెడీ, అది. ఓకే, ఫైన్. సో ద ఆప్షన్ విల్ బి సీక్వెన్స్ అనోటేషన్. సీక్వెన్స్ అనోటేషన్ ఎవరు కనిపెట్టారు? సాంగర్ అనే అతను కనిపెట్టారు. అతను ఒక బ్లైండ్ అప్రోచ్ ఫాలో అయ్యి సీక్వెన్స్ చేసిన తర్వాత ఫంక్షన్స్ ని అసైన్ చేశారు, అది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇస్ ద బేసిస్ ఆఫ్ జెనెటిక్ మ్యాపింగ్ ఆఫ్ ద హ్యూమన్ జీనోమ్ యాజ్ వెల్ as DNA fingerprinting? Which is the basis of genetic mapping of the human genome as well as DNA fingerprinting? DNA fingerprinting ఇంకా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ కి బేసిస్ ఏమిటి? డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఇంకా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ జెనెటిక్ మ్యాపింగ్ జరిగిందో దాని బేసిస్ ఏమిటి? మన డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఏదైతే ఉందో మెయిన్ గా దానికి బేసిస్ ఏమిటి? వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దట్? దేని బేసిస్ మీద మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది చేస్తున్నాం? డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ సెషన్ నేను చేశాను, నేను చూసాను, చాలా మంది అటెండ్ అవ్వలేదు. ఓకే, నేను అబ్జర్వ్ చేశాను అది. చూద్దాం ఎవరు కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తారు. సాయి ప్రియ, అఖిల ఇచ్చారు ఆన్సర్. ఇంకెవరున్నారు? ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. చూడండి ఏం జరుగుతున్నది, డిఎన్ఏలోని పాలిమార్ఫిజం అనేది జరుగుతుంది. డిఎన్ఏలోని పాలిమార్ఫిజం అనే ప్రాసెస్ జరుగుతుంది. పాలిమార్ఫిజం అంటే స్మాల్ లెవెల్ పాయింట్ మ్యూటేషన్స్ అన్నమాట. ఓకే, ఏదైతే జంక్ డిఎన్ఏ ఉందో ఆ జంక్ డిఎన్ఏలోని ఎక్కువగా ఏం జరుగుతుంటుంది, బోల్డ్ అని పాయింట్ మ్యూటేషన్స్ జరుగుతుంటాయి. ఈ పాయింట్ మ్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్హెరిటబుల్ మ్యూటేషన్స్ అయ్యాయి అనుకోండి. ఇఫ్ దే ఆర్ ఇన్హెరిటబుల్, అవి ఇన్హెరిటబుల్ అనుకోండి, అవి మనకి ప్రతి ఒక్క జనరేషన్ లోని చూస్తాం మనం. వీటిని ఇన్హెరిటబుల్ మ్యూటేషన్స్ అని కూడా అంటాం. ఇలాంటి ఇన్హెరిటబుల్ మ్యూటేషన్స్ ఏవైతే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ వెళ్తున్నాయో అవి ఒక ఫ్యామిలీ ట్రీలో మనం చూడడం జరుగుతుంది. ఫర్ సపోజ్ ఫ్యామిలీ ట్రీలోని ATCGCCT అనే ఒక సీక్వెన్స్ చాలా సార్లు రిపీట్ అవుతున్నది. ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ సీక్వెన్స్ అనేది చాలా సార్లు రిపీట్ అవుతున్నది అనుకోండి ఒక పర్టికులర్ ఫ్యామిలీ ట్రీలోని. ఓకే, సో దీంట్లో ఇది ఫర్ సపోజ్ గ్రాండ్ పాలో ఇది ఉన్నది అనుకోండి. ఈ గ్రాండ్ పాలో ఉన్న సీక్వెన్స్ ఇన్హెరిటబుల్ అవుతున్నది, మ్యూటేషన్ అయింది అనుకోండి. ఇట్ విల్ బికమ్, ఫర్ సపోజ్ లెట్ అస్ సే ఇట్ మే బికమ్ ATCGGCT అయిపోతుంది. సో ఎందుకు జరిగింది అంటే అది గ్రాండ్ పాలో మ్యూటేషన్ అయింది, మ్యూటేషన్ అయ్యి ఫర్దర్ వెళ్ళింది, కానీ ఈ సీక్వెన్స్ లో జస్ట్ జీ అనేది చేంజ్ అయింది, మిగతాదంతా అలాగే ఉన్నది. అండ్ దిస్ విల్ కీప్ కంటిన్యూయింగ్, సమ్ టైమ్స్ ద మ్యూటేషన్ మే నాట్ హ్యాపెన్ అండ్ దిస్ మ్యూటేషన్స్ కెన్ బి ఇన్హెరిటెడ్ ఇన్ ఫర్దర్ జనరేషన్స్. అలా చూసుకుంటే మనకి పెటర్నిటీ టెస్ట్ కూడా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనం పెటర్నిటీ టెస్ట్ ఎప్పుడైతే చేస్తామో అక్కడ మనకి ఇలాంటి సీక్వెన్సెస్, రిపీటెడ్ సీక్వెన్సెస్ కనిపిస్తాయి, మనం ఆల్రెడీ చదువుకున్నాం అది. ఓకే, అది అన్నమాట, మీకు గుర్తున్నట్టు అయితే. సో దట్ ఈస్ బేసికలీ పాలిమార్ఫిజం ఇన్ ద డిఎన్ఏ సీక్వెన్స్. సో ఎలాంటి ఈ డిఎన్ఏ సీక్వెన్స్ లో పాలిమార్ఫిజం ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ మన కోడెడ్ రీజన్స్ లో వచ్చేసాయి అనుకోండి, సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం, ఎస్ఎంపీస్ అనుకోండి, ఎస్ఎన్పీస్ వస్తాయి. ఆ ఎస్ఎన్పీస్ అన్నిట్లోని వస్తాయి, క్లోడెడ్ నాన్ కోడెడ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే జంక్ డిఎన్ఏ ఇంకా కోడింగ్ డిఎన్ఏ ఏదైతే ఉందో రెండిట్లోని అవ్వచ్చు ఇది. అలా జరిగినప్పుడు మనకి కోడింగ్ డిఎన్ఏలో అయితే సికిల్ సెల్ ఎనీమియా ఎలా జరుగుతుందో మనం చదువుకున్నాం. నాన్ కోడింగ్ రీజియన్ లో ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ అనేది అవ్వదు కాబట్టి అది మన బాడీలో ఎలాంటి చేంజెస్ తీసుకొని రాదు, అది అన్నమాట. బట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద జంక్ డిఎన్ఏ మోర్. మనది నార్మల్ కోడెడ్ డిఎన్ఏ 2% ఉంటుంది, జంక్ డిఎన్ఏ 98% ఉంటుంది.
సో ఇక్కడ చాలా తక్కువ జరుగుతుంది ఆ మ్యూటేషన్, ఇక్కడ చాలా ఎక్కువ జరుగుతాయి పాయింట్ మ్యూటేషన్స్. ఈ 98% లో జరిగిన మ్యూటేషన్స్ మనకి పెద్ద ఎఫెక్ట్ కొట్టవు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ఎక్స్ప్రెస్డ్ ఇంటూ ప్రోటీన్స్, సో మనకి ప్రాబ్లం ఉండదు. అది అన్నమాట. ఓకే, అదే అన్నమాట. సో నెక్స్ట్, జస్ట్ అ మినిట్, చాలు, దీనికన్నా ఎక్కువ లాంగ్ నేను తీసుకోవట్లేదండి. ఓకే, జస్ట్ అ మినిట్, దీనికన్నా లాంగ్ నేను తీసుకోవట్లేదు, సో డోంట్ వరీ. ఓకే, అయిపోతున్నది సెషన్ ఇంకా. పదండి. DNA fingerprinting involves identifying differences in some specific regions in DNA sequence called. Okay. ఆప్షన్ డి అని చెప్తున్నారు. వెరీ గుడ్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లోని మనం ఎలాంటి డిఎన్ఏ సీక్వెన్సెస్ చూస్తాము, ఏవైతే చాలా ఎక్కువగా రిపీట్ అవుతాయో, ఓకే, వాటిని మనం ఏమంటాం, రెపిటేటివ్ డిఎన్ఏ అని కూడా అంటాం. ఓకే, రెపిటేటివ్ డిఎన్ఏ అని కూడా అంటాం. ఓకే, ఆ రెపిటేటివ్ డిఎన్ఏ లోనే మనం ఎక్కువగా బిఎన్టీఆర్స్ అనేవి చూస్తాం. బిఎన్టీఆర్స్ అనేవి చూస్తాం. ఓకే, అదే అన్నమాట. ఫైన్, సరేనా? సో చాలు, ఐ థింక్ చాలా లేట్ కూడా అయింది. ఓకే, ఒక్క నిమిషం అండి. చాలా లేట్ కూడా అయిపోయింది, మీ అందరికి కూడా లేట్ అవుతున్నది. సో ఇవాళ సెషన్ దీంతో మనం ఎండ్ చేద్దాం. ఓకే, దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాను. ఓకే, సో ఫర్దర్ మనం ఇంకోటి ఏం చేస్తామంటే, మొత్తం జెనెటిక్స్ అందరిది కలిపి కూడా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సెషన్ కుదిరితే పెట్టుకుందాం, లేదంటే ఒక ప్రాక్టీస్ సెషన్ పెట్టుకుందాం. ఇక్కడ మనకి మాలిక్యులర్ బయాలజీ ఇంకా జెనెటిక్స్ రెండు అయిపోయి కాబట్టి మొత్తం జెనెటిక్స్ అంతా మనకి మాలిక్యులర్ బయాలజీ ఇంకా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్, ఇవి రెండు కలిపి మన జెనెటిక్స్ అంటాం. సో దీంట్లో మనం కుదిరితే ఫర్దర్ వెళ్ళి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంకో సెషన్ పెట్టుకుందాం. ఓకే, అదే అన్నమాట. ఇవాళ దీంతో సెషన్ మనం ఆపేద్దాం. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ మనం బయోటెక్నాలజీ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. వీ గోయింగ్ టు స్టార్ట్ బయోటెక్నాలజీ. ఓకే, బయోటెక్నాలజీ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, అండ్ దెన్ బయోటెక్నాలజీ విల్ లర్న్ ఫర్దర్ టూ టైప్స్, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్, అప్లికేషన్స్ రెండు నేర్చుకోబోతున్నాం. సో డెఫినెట్లీ అటెండ్ అవ్వండి సెషన్. ఓకే, అది అన్నమాట. సో అంటిల్ దెన్, బై బై, గుడ్ నైట్, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్ ఛాంపియన్స్. బై బై.